చేతులెత్తి ప్రార్థన చేద్దాం. చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలుకి జయం కలిగిందంట. అమలేకీయులు ఓడిపోయారని వాక్యం చెప్తుంది. నీ శత్రువైన వాడు ఓడిపోవును గాక, నీకు జయము కలుగును గాక, నీకు జయము కలుగును గాక. మోషేకి దేవుని చేతుల్లో అధికారం ఇచ్చినట్లుగా ఇప్పుడు మన చేతులెత్తి దేని కొరకైతే ప్రార్థన చేద్దాము, ఏ విడుదల కొరకైతే ప్రార్థన చేద్దాము, అది ఎటువంటి అనారోగ్యమైనా సరే, అది ఎటువంటి పరిస్థితులైనా సరే, దాన్ని చూసి 1 నిమిషం చేతులు పైకెత్తుతాం. ఆ సమస్యను చూస్తూ ఉందాం, ఆ సమస్యను చూస్తూ ఉందాం, ఆ సమస్యను చూస్తూ ఉందాం. ప్రభువా, నేను చూస్తున్నానయ్యా, అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది ప్రభువా, అక్కడ నష్టం కలుగుతూ ఉంది ప్రభువా. నా చేతులెత్తి ప్రార్థిస్తున్నా, మాకు జయము కలుగును గాక, మాకు జయము కలుగును గాక, మాకు జయములు కలుగును గాక. ఈ యుద్ధం యెహోవాది, ఈ యుద్ధం యెహోవాది, ఈ యుద్ధం యెహోవాది. పరిశుద్ధుడా, చేతులెత్తి ప్రార్థిస్తున్నామయ్యా నాయనా, మాకు మీకు సహాయము కావాలయ్యా. ఎంతైనా మీరే మా దేవుడు అయ్యా. మాకు జయాన్ని కలుగు చేసేవాడు నువ్వు మాత్రమే నాయన. మమ్మల్ని స్వస్థపరచువాడు మీరే నాయన. మమ్మల్ని బాగు చేయువారు మీరే ప్రభువా. మాకు జయాన్ని ఇచ్చేవారు మీరే నాయన. మా యొక్క సమస్యలు తీర్చువాడు మీరే నాయన. మా ఇబ్బందులను తీర్చువాడు నువ్వే ప్రభువా. మా దుఃఖాన్ని తీర్చువాడు నువ్వే నాయన. మా కష్టాన్ని తీర్చువాడు నువ్వే నాయన. మా శ్రమలను తీర్చువాడు నువ్వే నాయన. మా నష్టాన్ని లాభంగా మార్చేవాడు నువ్వు నాయన. మా వ్యాపారాన్ని అభివృద్ధి పరిచేవాడు నువ్వే నాయన. మన సమస్యలను తీర్చువాడు నువ్వే నాయన. మాకు సమాధానం ఇచ్చేవాడు నువ్వే ప్రభువా. మీరే మాకు జయాన్ని కలుగు చేయని. ఆనాడు మోషే చేతులెత్తినప్పుడు సముద్రం 2 పాయలు అయిందని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మేము కూడా చేతులెత్తున్నాం. మన సమస్యలు మాయమైపోవుగాక, మా సమస్యలు అబద్ధమైపోవునుగాక, మా సమస్యలని నాయన మా కళ్ళ ముందు నుంచి పారిపోవునుగాక. మాకే జయాన్ని కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి.